గ్రహణం అనగానే మన భారతదేశంలో ఒక విధమైన దైవిక భావన. దేవాలయాలు మూసి ఉన్నప్పటికీ గ్రహణ సమయంలో అనేక విధాలైన దైవ కార్యాలు చేయడం మన దేశంలోనే చెలువు. అలాంటిది ఈసారి చంద్రగ్రహణం, అది సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 భాద్రపద శుక్ల పక్ష పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణంగా మన కళ్ళ ముందు ఆవిష్కృతం కానుంది. అయితే ఈసారి ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9:50 ప్రారంభమై మోక్షకాలం సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు జరుగుతుంది. మొత్తంగా ఈ చంద్రగ్రహణ కాలం వ్యవధి 3:20 ఉంటుంది. ఇందులో రాత్రి 11:42 చంద్రుడు పూర్తిగా కనిపించకుండా ఉండి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంతో సహా అనేక దేశాల్లో కనిపించనుంది. కాబట్టి మన దేశ సాంప్రదాయం ప్రకారం సూతకాలం పాటించవలసిన అవసరం ఉంది. మన జ్యోతిష్యుల ప్రకారం ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అందరూ ఆధ్యాత్మిక చింతనలో ఉండడం, మంత్ర జపం, దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. చంద్రగ్రహణం అనేది మిగతా ప్రపంచం మాదిరిగా భారతీయులకు కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తులతో మమేకమవడానికి ఒక పవిత్రమైన సమయాన్ని భారతీయులు భావిస్తారు. అందుకే చంద్రగ్రహణాన్ని కేవలం చూడడానికే కాకుండా ఆ సమయంలో ధ్యానం, జపం, దానం వంటి ఆధ్యాత్మిక విషయాలకు ఉపయోగించి మీ జీవితంలో శాంతిని, శ్రేయస్సును నింపుకోవాలని ఆశిస్తున్నాను. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.